నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారికి రేపటి నుండి 2025 సంవత్సరం వరకు వారి జీవితంలో జరగబోయే మార్పులు మరియు అలాగే ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే సింహరాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. తులారాశి వారు రేపటి నుండి వారి గ్రహాల యొక్క మార్పు కారణంగా అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ తులారాశి వారికి ఈ సమయంలో వారు చేసే ఉద్యోగంలో స్థాన మార్పిడి అలాగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ తులారాశి గల ఉద్యోగులకి ఈ సమయంలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ వారు తెలివితేటలతో దీనిని తగ్గించుకుంటారు. అలాగే ఈ తులారాశి వారు ఈ సమయంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం కారణంగా వారు చేసే ఉద్యోగంలో మంచి పేరును సంపాదిస్తారు. ఈ తులారాశి గల వ్యాపారస్తులు ఈ సమయంలో స్థిరాస్తులను కొనుక్కునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ తులారాశి గల వ్యాపారస్తులు ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే తులారాశి గల వారి వైవాహిక జీవితం ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఈ తులారాశి గల వారి కుటుంబ సభ్యుల మధ్య ఇప్పటి వరకు ఉన్న కుటుంబపరమైన సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే తులారాశి గల వారి పిల్లలు కూడా ఈ సమయంలో వారి జీవితంలో మంచి అభివృద్ధిని పొందుతారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం కానీ వ్యాపారాన్ని కానీ ప్రారంభించాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల వారు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే అనుకూల ఫలితాలను పొందుతారు. అలాగే తులారాశి గల విద్యార్థులు ఈ సమయంలో వారు చేసే పోటీ పరీక్షల్లో మంచి మార్కులను సాధిస్తారు. ఈ తులారాశి గల వారికి ఈ సమయంలో బ్యాంకు నుండి లోన్స్ కూడా లభిస్తాయి. అలాగే తులారాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6. అలాగే వీరికి బుధవారం మరియు శుక్రవారం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించేటప్పుడు ఈ రోజుల్లో ప్రారంభించడం మంచిది. అలాగే తులారాశి గల రాజకీయ నాయకులు కూడా వారి యొక్క గ్రహాల అనుకూల ప్రభావం వల్ల ఈ సమయంలో కొత్త పదవులు పొందుతారు. ఈ తులారాశి వారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ అలాగే ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయ్యే వేరే ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ వీరికి ఒక స్త్రీ పరిచయం అదృష్టాన్ని కలిగిస్తుంది. ఆమె పరిచయం కారణంగా వీరు తమ జీవితంలో అనేక విజయాలను పొందుతారు. అంతేకాకుండా ఈ రాశిగల ఉద్యోగస్తులు కూడా వారికి పరిచయం అవ్వబోయే స్త్రీ కారణంగా వారు చేసే ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. తులారాశి వారు ఈ సమయంలో ప్రతి స్త్రీని గౌరవించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో తులారాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శుక్రవారం దుర్గాదేవి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఓం దుర్గాయ నమః మంత్రాన్ని చదువుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చే కష్టాలని తొలగిపోయి శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, తులారాశి వారి జీవితంలో రేపటి నుండి జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.